పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. వందలాదిగా పొక్లైనర్లు, హెవీ మిషన్స్, వాహనాలు ఒకేసారి వెళ్తే ఏదో దండయాత్రకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దాదాపు యుద్ధం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా 100 వరకు పొక్లైనర్లు ఎక్కడికక్కడ ఇంతకాలం నేట మునిగి ఉన్నటువంటి భూములు, పిచ్చి మొక్కలతో పెరిగిపోయినటువంటి ప్రాంతాలను చదును చేసేటువంటి పనిలో నిమగ్నమైనవి. కాంట్రాక్ట్ సంస్థలకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ సిఆర్డిఏ అందజేసిన వెంటనే ఎవరికి వాళ్ళ దళాలని ఆ ప్రాంతంలో మోహరించడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలకి కాంట్రాక్టులు దక్కినటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ బంగ్లాల దగ్గర నుంచి ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారి వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి పనుల్ని చకచకా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి పర్యటన సమయానికి గ్రౌండ్ ప్రిపరేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పనులన్నిటినీ కూడా వెంటనే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికని ఆయా కాంట్రాక్ట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ కాంట్రాక్టర్లు అందరూ కూడా, ఎందుకంటే దేశంలో వివిధ ప్రఖ్యాత నిర్మాణాలు చేసినటువంటి సంస్థలు, ఈ సంస్థలన్నీ కూడా ఇందులో పనిచేస్తున్నాయి. ఈ సంస్థలకి కేటాయించినటువంటి పనులకి సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన వెంటనే ఈ పనులు మొదలైనవి. అలానే చాలా చోట్ల రహదారి వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి ఉండడం, ఇప్పుడు తాత్కాలిక రహదారులను నిర్మించుకునేటువంటి పనులు కూడా ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు చెందినటువంటి సిబ్బంది మొదలుపెట్టారు. సో అమరావతిలోకి వెళ్ళేటువంటి వాళ్ళకందరికీ కూడా ఇక మీదట ఇటువంటి యుద్ధ వాతావరణం, పని విషయంలో జరుగుతున్నటువంటి ఒక దీక్ష కనబడేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. ఒకసారి చూద్దాం అమరావతిలో పనులు చేస్తున్నటువంటి సంస్థల వివరాలని ఒకసారి చూద్దాం. ఈ మొత్తం కేటాయించినటువంటి సంస్థలు అన్నీ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలే ఇందులో ఉన్నాయి. ఎన్సిసి కానీ, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కానీ, కేఎంబి కానీ, అలానే మెగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఆర్వీఆర్ ఇన్ఫ్రా, ఎల్ఎన్టీ, ఈ కంపెనీలన్నిటికి కూడా పనులు కేటాయించారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ పనులు ప్రారంభించేటువంటి పరంపరని ముందుకు తీసుకెళ్లేందుకే ఇంత పెద్ద యంత్రాంగాన్ని అక్కడ మోహరించారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీలోపు ప్రధానమంత్రి పర్యటన ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమంత్రి పర్యటన సమయంలో 250 ఎకరాల సమావేశాన్ని, అంటే 250 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యంత్రాంగానికి, అధికారులకి దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ముందుకు పడడమే కాకుండా దీనికి కావాల్సినటువంటి కొన్ని ప్రణాళికలు, ఎందుకంటే రేపు 31వ తేదీన ఉగాది పర్వదినం, ఉగాది తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి సందర్భం. సో ఆ ఉగాదికి సంబంధించినటువంటి వేదికని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా పొక్లైనర్లు ఎన్ని వరుసగా ఎలా బారులు తీరు ఉన్నటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది వెలగపూడి సచివాలయానికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సెక్రటేరియట్కి వెనుక వైపు వస్తుంది. వెలగపూడి సెక్రటేరియట్కి వెనుక భాగం ఇది. అలానే ఈ ప్రాంతంలో వేసేటువంటి వేదిక, అక్కడ చేసేటువంటి ఏర్పాట్లు, వీటి ఆధారంగానే ప్రధాని సభకి కూడా ప్రణాళికని సిద్ధం చేసుకోవాలనేటువంటి దిశానిర్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దీంతో అధికారులు దీన్ని ప్రత్యేకమైనటువంటి అంశంగా టేకప్ చేసి అక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఉగాది వేడుకల తర్వాత మరొకసారి రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కీలకమైనటువంటి అధికారులు కొందరు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తున్నారు. వచ్చేటువంటి మార్గాలు, ఆయా మార్గాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటిపైన కూడా ఫోకస్ పెడుతున్నారు. ఈ పనులు ఒకవైపు అధికార యంత్రాంగం చేస్తుంటే, మరోవైపు కాంట్రాక్ట్ సంస్థలు మాత్రం తమకు అప్పగించినటువంటి బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అన్ని చోట్ల, అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఆల్ ఇండియా ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్, ఇంకోవైపు గవర్నమెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్, ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి దారులు వ్యవస్థ అంతా కాస్త మెరుగ్గా ఉంది. అలానే హైకోర్టుకు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ మెరుగ్గా ఉంది. ఇవి కాకుండా అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు, అవి ఇంకొంచెం లోపలికి ఉండేటువంటి ప్రాంతాలు. కాబట్టి అటువైపు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనసంచారం అసలు లేనే లేదు. మనం కొన్ని వీడియోలు కూడా గతంలో చేసాం. ఆ వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. సో ఇక్కడ పనులు చేసేందుకు కావాల్సినటువంటి వాతావరణాన్ని రెడీ చేయడంలో భాగంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అక్కడ కావాల్సినటువంటి రహదారికి సంబంధించి తాత్కాలిక రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అదే క్రమంలో నిర్మాణ సిబ్బంది అక్కడ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం, ఆయా ప్రాంతాలను పూర్తిగా ప్రక్షాళన చేసేటువంటి పనిని మొదలుపెట్టారు. మరోవైపు నుంచి సిఆర్డిఏ అధికారులు స్థానికంగా అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులతో గ్రామ సభలు నిర్వహించేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. మొదటిసారిగా రాజకీయ పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సభలకి
హాజరయ్యారు. హాజరవడం ద్వారా అక్కడి స్థానిక ప్రజల మనోగతాలు, వాళ్ళ అభిష్టాలు ఏంటనేది అధికార యంత్రం దృష్టికి తీసుకెళ్లారు. అధికార యంత్రాంగానికి ప్రత్యేక వినతి పత్రాలను కూడా ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో నిర్మాణ పనులు జరగడం ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడ సామాజిక జీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందనేటువంటి దృష్టికోణంతో వామపక్ష నాయకులు, అలానే రాజధాని కమిటీ నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు. సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబుకి, అలానే స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా వినతి పత్రం ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో పని కల్పించేటువంటి బాధ్యతని కూడా సిఆర్డిఏ తీసుకోవాలి. ఎందుకంటే స్థానికంగా వ్యవసాయం పూర్తిగా జీరో అయిపోయేటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలకి పనులు కల్పించేటువంటి బాధ్యతను తీసుకోవాలనేటువంటి విజ్ఞప్తిని చేశారు. ఈ అంశాలపైన సానుకూలంగానే అధికారులు స్పందించారనేటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో పనులు మొదలైన తర్వాత అమరావతి ప్రాంతంలో స్థానిక ప్రజానీకాన్ని కూడా అందులో భాగం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా వీలైనంత వేగంగా నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అధికార యంత్రాంగం, స్థానిక ప్రజానీకం, మరోవైపు కాంట్రాక్ట్ సంస్థలు, ఈ మూడిటి సమన్వయంతో సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని సిఆర్డిఏ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రధానమంత్రి సభ దీనికి హైలైట్ కాబోతుంది. ఉగాది వేడుకకి సంబంధించినటువంటి సభ తొలి అంకంగా మిగలబోతుంది. సో ఉగాది వేడుక జరిగినటువంటి అనుభవాల రీత్యా ప్రధాని సభకి సంబంధించినటువంటి ప్రణాళికని సమగ్రంగా రూపొందించేటువంటి ప్రయత్నాల్ని అధికార యంత్రాంగం చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి బాధ్యతను కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అలానే మున్సిపల్ శాఖ సమన్వయంతో ఈ పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.